बीजेपी एजेंट रेवंत रेड्डी बीजेपी एजेंट रेवंत रेड्डी సిగ్గుచేటు కేసీఆర్ గారిపై విచారణ కేసీఆర్ గారిపై విచారణ కేసీఆర్ గారిపై విచారణ రేవంత్ రెడ్డి దొంగ ఇంతకుముందు పీసీ ఘోషకు ఏకసభ్య కమిషన్ నియమించి విచారణ జరిపించారు. ఇప్పుడేమో సిబిఐకి అప్పగించారు. మరి తొలుతనే సిబిఐకి ఎందుకు వెళ్ళలేదు? సంవత్సరం 20 నెలల పాటు బీసీ ఘోషని విచారణ జరిపి ఆయన నివేదికను సమర్పించారు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రమంతటా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న నాయకులంతా ఇప్పుడు కేసును కుట్రపూరితంగా కేసును పెట్టి ఇబ్బంది పెట్టాలి, బాణాన్ని చేయాలని నాయకులంతా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసు కానీ నానా విధంగా మాట్లాడారు. ఈ నుంచి అయితే ఆ తెలంగాణని నానా రకాల మాట్లాడారు, హింసించరు, అంటే నానా రకాల హీనంగా మాట్లాడరు, అన్నీ అవహేళన చేశారు. అయినా కానీ తట్టుకొని తెలంగాణ సాధించారు. కాబట్టి తెచ్చిన తెలంగాణ ఎంత అభివృద్ధి చేసిండో మీకు ఒకసారి ఆలోచించుకునాలి. ప్రజలు కానీ మీరు కానీ ఆలోచించుకునాలి. ఒక చిన్న విషయం చెప్తా. 2014 సంవత్సరం కన్నా ముందు మన తెలంగాణలో వరి పంటలో ఒరిస్సా ధాన్య పంటలో 12వ స్థానం లేదు భారతదేశంలో. 2014 సంవత్సరం తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రథమ స్థానంలోకి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ ఏం ప్రాజెక్టుల నిర్మాణం కానీ చెల్ల నిర్మాణం కానీ మన షాద్నార్ ప్రాంత నియోజకవర్గంలో ఎప్పుడైనా వండిందా ఇంత పంట, వరి పంట? మన కళ్ళతో చూస్తున్నాం కదా, ఇంత పంట ఎప్పుడైనా చూసినా మనం. ఎందుకంటే చెల్దాన్ని పునరుద్ధరించిండు, దాని తగ్గట్టు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కాబట్టి ఇట్లా పంటలు పండిస్తాడు. మీరు చూస్తేనేమంటారు? ఇప్పుడు చూసినా కదా, గతంలో ఎట్లా బాగున్నాయి ఎరువులు ఒకరికి ఇప్పుడు కూడా అంతే బాగున్నది. అంతా అన్ని ఇబ్బందులు ఇచ్చే కేసీఆర్ గారిని బాణాన్ని చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చెప్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం 3 బ్యారేజీలు గోదావరి మీద. 3 బ్యారేజీల ఏది అన్నారం బ్యారేజ్, సుంకిల బ్యారేజ్, సునీల బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్. ఒకటి 64, ఒకటి 74, ఒకటి 85 పిల్లర్స్ ఉన్నాయి. మొత్తం 225 పిల్లర్స్. 3 బ్యారేజ్లలో మొత్తం 225 పిల్లర్స్. 225 పిల్లర్స్లలో మేడిగడ్డలో 85 పిల్లర్స్, 2 పిల్లర్లు లాస్ట్కున్నాయి. 20 పిల్లర్ కాడ 2 గుంగినాయి. దానికి కుంగితే ఇంత రాద్యాంతం. ఇంతవరకు బాగా చేయించవచ్చు కదా, రిపేర్ చేయించవచ్చు కదా. వాళ్ళు చేయకుండా దానికి కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ వాళ్ళు మేము అది చేస్తామని చెప్పుకున్నారు. మేము చేపిస్తామంటే వాళ్ళు చేపిస్తలేదు. ఇంకా చేపిస్తే కేసీఆర్ పేరు వస్తుంది. అయితే వాళ్ళు ఆలోచించడం ఎటువంటి అబద్ధాలంటే
దానికైంది 93,700 94,000 ఖర్చు అయింది మొత్తం ప్రాజెక్టు. 94,000 లక్ష రూపాయలు ఎట్లా అవన్నీ జరుగుతుంది? ఎంత అవుతుందని చెప్పండి. మీరు అంతా తెలుసుకున్నోలే, విఘ్నులు కూడా ఆలోచించాలి. 94,000 ఖర్చు అయితే 1,00,000 కోట్ల ఎలా అవినీతి జరుగుతుంది? మంది తెలుసుకోకుండా వాళ్ళకి మేమనే కదా పిల్లనిచ్చిన మా పద్మారెడ్డి గారే అన్నాడు కదా, అరే కాళేశ్వరం వరప్రదాయని కాళేశ్వరం వచ్చినాక తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి, 94,000 ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎట్లన్నా కరప్షన్ జరుగుతుంది చెప్పింది కదా. అలా ఆలోచన రాదా? కాబట్టి దానికైనా ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు దాదాపు 4,000 కోట్లు, అంటే దాని ల్యాండ్ అక్విజిషన్ అంతా కలిసి ఆ బ్యారేజ్కి పిల్లర్స్ కానీ ఖర్చు ఎంత అంటే 1,500 నుంచి 2,000 కోట్లు, 2,000 కోట్లు అవుతాయి. అయితే పిల్లర్స్ గురించి అంటే 2 పిల్లర్స్ కొన్నాయి కదా, 250 నుంచి 300 కోట్లు వస్తాయి. దాంతో రిపేరింగ్ చేపిస్తలేరు, అది చేపారు. ఎందుకంటే బాలాం వస్తుంది. కేసీఆర్ని బాలాం చేయాలనే ఉద్దేశం తప్ప వేరే. కాళేశ్వరం అంటే 2 పిల్లర్లనే. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 23 సొరంగాలు, అంటే టన్నల్స్, 23 కిలోమీటర్ల సొరంగం 23 కిలోమీటర్లు, 203 కిలోమీటర్లు మామూలు విషయం కాదు. ఈ నుంచి హైదరాబాద్ కన్నా 4 గంటల ఎంత దూరంలో దానికన్నా 4 గంటల అంత సొరంగం టన్నలు. అదేవిధంగా 1,531 కిలోమీటర్ గ్రావిటీతో కాలువలు పోతాయి అవి. అదేవిధంగా 98 KM ప్రెజల్ మెయిన్స్, 141 TMCల స్టోరేజ్, 530 మీటర్లు ఎత్తుకెళ్తుంది పంపు చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక్క 2 పిల్లర్లు కుంగితే అది అవినీతి? అదో సమస్యనా? నిన్న మన SLB కూలింది కదా, ఇంకా ఎన్నో కూలిపోయినాయి కదా. మా దాని విషయం ఎక్కడ పోయింది? దాని విషయం ఎందుకు ఆలోచన చేస్తలేరు అన్న? ఎందుకంటే ఈ కేసీఆర్ని ఎట్టి విధంగా కుట్రపూరితంగా బనాన్ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు. నిజాంగా ఇచ్చినగా కేసీ విషయాన్ని జరిపి దాని మీద ఏం యాక్షన్ తీసుకో. ఆ కేసీ ఘోష్ అంటే మాజీ సుప్రీం న్యాయమూర్తి విచారణ జరిపిండు. దాంట్లో కొన్ని అంశాలు పొందుపరిచిండు. అది ఏమి తప్ప ఒప్ప హరీష్రావు పూరగా పేపర్లతో యుక్తంగా ఆధారాలతో యుక్తంగా కూడా చూపిస్తే కూడా చెప్తే కూడా వాళ్ళు వినిపించుకునే ప్రసక్తి ఉద్దేశం లేదు వాళ్ళకు. అసెంబ్లీ మీరు చూసారు ఎంత క్లియర్గా ఆయన ఒక్కడు మాట్లాడితే మంత్రులు ఎంత అడ్డం తగులుతున్నారు, ముఖ్యమంత్రులు సహా అందరూ అడ్డం తగులుతున్నారు. అడ్డం తగిలిన ప్రతి ప్రశ్నకానికి జవాబు చెప్తాడు, ప్రతి ప్రశ్నకు ఆధారాలతో యుక్తంగా జవాబు చెప్తారు. వాళ్ళకి కొద్దిగా టైం అని ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చే టైంలో వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు. మరి అంత విచారణ మరి అసెంబ్లీలో చర్చకి ఎత్తినప్పుడు వినాలి కదా, ప్రతిపక్ష వల్ల మాటలు కూడా వినాలి కదా. ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్న విషయాలు చెప్తారు, అంత బయటకు తెలుసు, ప్రజలకు తెలుస్తాయని. ఉన్న విషయాలని చెప్పకుండా ఆయనకు మరి ఇప్పుడెట్లా సిబిఐ గుర్తొచ్చింది? అదే సిబిఐని లేమన్న కాంగ్రెస్లు సిబిఐ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు, మరి అప్పుడు జేబు సంస్థలో ఇప్పుడు కనవాలి, జేబు సంస్థలు తెలియదు ఆయనకు. ఇదంతా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేసే కుట్ర. ఏంటంటే ఎక్కడ పోయి కేసీఆర్కి మంచి పేరు ఉండే కానీ కేసీఆర్ తెలంగాణని అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళని బలాన్ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు. కాబట్టి దీనికి నిరసనగా మేము కార్యక్రమాలు చేపట్టాం. కేసీఆర్ స్థిరస్థాయిగా ఆయన చేసే పనులు స్థిరస్థాయిగా నిండిపోతాయి. మేము చాలామంది కేసీఆర్ పూర్వ స్నేహితులు చాలామంది చెప్పాం. కేసీఆర్ వాళ్ళు ఏమంటే స్నేహితులు అంటే కేసీఆర్ వాడు ఆయన పైసల మంచి కాడు మనిషి ఉన్నాయి ఖర్చు పెడతాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా అటువంటి వ్యక్తి అన్నాడు. అటువంటి వ్యక్తిని బాగా చేసుకోం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు అయ్యా నువ్వు వచ్చినావు ముఖ్యమంత్రి అయినావు, సరే ఆయన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వేం హామీలు ఇచ్చినావు? అవి చేయవయ్యా బాబు, అది చేసి చూపించు. కానీ అవి చేయకుండా అవి తప్పించుకోనికి మాట ఏ సందర్భంనా ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సందర్భం ఏదైనా సరే కేసీఆర్ తిట్టుకొని తప్పుకోటి ఉండదు. అయ్యా కేసీఆర్ చేయలేదు, మనమేం కేసీఆర్కి చేసాడు, అటువంటి కొంతమంది చేసి చూపి, నువ్వు చేసినా చెప్పుకో. కాబట్టి ఈ గవర్నమెంట్ డిమాండ్ చేశానంటే ఇప్పటికైనా మీ దృష్టి అభివృద్ధి మీద సాధించండి. కేసీఆర్ మీరు ఎంత బాలాన్ని చేద్దామనుకున్నా బాలుని ఎంత కిందికి దొరికితే అంత మీదకి ఎక్కుతుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు
పైకి వస్తాడు, ముందు ఆయన మా నాయకత్వం ఇస్తాడు, ఆయన మళ్ళీ మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చేస్తానని మీ అందరితోటి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయనకు గురువాన్ వస్తాడు, గురువాన్ వద్ద అంటాడు. ఆయనకు సహకరించాలంటే ఇవన్నీ ప్రయత్నాలు ఆయన. ఇక్కడ నీళ్ళు పొద్దున నీళ్ళు ఎక్కువ పోతేనే వాళ్ళు బనక చెల్లకు అనుమతి తెచ్చుకొని అవకాశం కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఏది పోలవరం కూలిపోతే అని కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తలేరు. అన్నిసార్లు కూలిపోయింది, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? సరే అందరికీ అయినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఎన్నో కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. కేసీఆర్ అనే ఓ గొప్ప లీడర్ని, ఒక గొప్ప నాయకుడిని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తే మాకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కుమ్మడిగా కూడబలుకొని కేసీఆర్ గారి ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే, ప్రభుత్వంలోకి వచ్చారు, తప్పులుంటే 100% సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏమున్నదో అది చేసుకుంటూ పోతారు. కానీ నువ్వు గ్రామాల్లో యూరియా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నావు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఎన్నెన్నో హామీలు ఇచ్చినావు. 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఏది తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, 2,005 ఇస్తా అని చెప్పేసి అట్లాంటి హామీలు 420 ఇచ్చినావు. అందులో ఒక 5 హామీలు కూడా నీ సరిగ్గా అమలు చేసే పరిస్థితి లేదు. ఆ 2 హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడ ఈరోజు రైతులు ఎప్పుడు కూడా ఏ టైం, ఏ వర్షం పడితే ఏం వేయాలి, వర్షం పడకపోతే ఎట్లుండాలనే ఆలోచనతో ఉండేటోళ్ళు ఆ టైం దాటిపోయిందంటే ఏం చేయలేని పరిస్థితి, రైతులు ఆగమైపోతారు. ఇలా యూరియా కూడా లేని పరిస్థితి తీసుకొచ్చినావు. ఇక్కడ లేకుండా నువ్వు కేరళ రాజకీయానికి పోతావు, బీహార్ పోతావు, ఢిల్లీకి పోతావు, ఏం చేయడానికి పోతావు? ఇక్కడ యూరియా తీసుకొచ్చి పెట్టు, ఇలా ప్రజల ఇబ్బందులను చూసుకో. ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ప్రజలందరూ నా మీద బండబూతులు తిడుతున్నారన్న ఉద్దేశంతో మీరు ఏం చేస్తున్నావు అంటే టాపిక్ను డైవర్ట్ చేసి అడ్డమైన మాటలు మాట్లాడిపించేసి ఏదో అసెంబ్లీలో కూర్చొని ఇలా కేటీఆర్ హరీష్ రావు గారు ఒక్కడే ఫుట్బాల్ ఆడితే 10-12 మంది మినిస్టర్ ఒక్కరు కూడా సరిగా ఆన్సర్ లేదు. ఎట్లా హరీష్ రావు గారి ఏది డిస్టర్బ్ చేయాలి, హరీష్ రావు గారి మీటింగ్ ను ఎట్లా డ్యామేజ్ చేయాలి, హరీష్ రావు గారిని ఎట్లా మాట్లాడకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఒక హరీష్ రావు రెండు మాట్లాడాలి ఇలా మైకా చేస్తారు. మీకు ధైర్యం ఉంటే హరీష్ రావు గారు 2 గంటల టైం ఇవ్వండి. ఆయన ఏమన్నాడు, ప్రతి పేజీకి నేను జవాబిస్తాను చెప్పి. అట్లా మీరు ధైర్యవంతులు అయితే, మీ లోపల తప్పు లేకపోతే ఆయన 2 గంటల టైం ఇచ్చాను చూడండి. హరీష్ రావు గారు పవర్ ఎంతో మీకు తెలుస్తుంది. 2 గంటల టైం లేకుండా ఉన్న 80 నిమిషాల్లో గంట సేపట్లో ఆయనకు ఉన్న మినిస్టర్స్ అంతా 5 నిమిషాలకు కూడా అడ్డం తగులుతాడు. ప్రతి మాట గడ్డ తగులుతారు. అంటే మైక్ కట్ చేస్తారు. మరి మైక్ కట్ చేసినప్పటికి అసెంబ్లీ ఎందుకు? ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అసెంబ్లీ ఎందుకు? దానికోసం మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మీరెంత మాట్లాడారో అతల బీజేపీకి ఏమో 2 మనుషులు ఇస్తారు, టీఆర్ఎస్ మాత్రం ఒక్కరినే. బీజేపీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకేమో గంట టైం ఇస్తారు. హరీష్ రావు గారు మాట్లాడిన గంట సేపట్లోనే ఇంతమంది అడ్డు తగులుతాం. నువ్వంటే మైక్ కట్ చేస్తారు. మీ తప్పుంది కాబట్టి హరీష్ రావు గారు మొత్తం బయట పెడతారు కాబట్టి, మీ బండారం మొత్తం బయట పడతారు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వెకిల్ చేష్టలు బంద్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ విధమైన సుదీర్ఘమైన చర్చ జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఘోష్ నివేదికను పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం విపక్షాలకు ఇవ్వకుండా వారు ఈ కేసును సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి డిక్లేర్ చేయడం అత్యంత దారుణం. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం, దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. మనం గతంలో చూసినాం, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ డిస్కవర్ ఛానల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం, ఒక చరిత్ర,
ఇటువంటి ప్రాజెక్టు ఆసియాలోకెల్లా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నిపుణుల ద్వారా సుమారు అరగంట సేపు ఆ టీవీ ఛానల్లో ప్రచురింపజేసి చేయడం జరిగింది. అటువంటి కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ వాళ్లకు దాని విధివిధాలు కానీ దానికి ఉన్నటువంటి లాభాలు కానీ అది ఇస్తున్నటువంటి సాగు విస్తీర్ణం కానీ అది రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆర్తి తీసే ప్రాజెక్టు అని తెలియకుండా వాళ్ళు ఈ విధంగా కేసీఆర్ పై అదేవిధంగా హరీష్ రావు పైన సిబిఐ విచారణ జరిపించడం దాన్ని కోరడం అత్యంత దారుణమైన విషయం. మనం ఒకటి ద్వారా చూడాలి. ఇటీవల కాలంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు వారి ప్రభుత్వ తప్పిదంతో కూలిపోతే దాని మీద మాత్రం ఏమాత్రం సిఐడి విచారణ లేదు, ఇజ్లీస్ విచారణ లేదు, జ్యుడిషియల్ విచారణ లేదు. దాన్ని కూడా ఒకవేళ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దాన్ని కూడా సిబిఐ అప్పచెప్పి విచారణ జరిపించాలని నేను పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఒక కల్పతరుగా మారి అటువంటి భూములను సస్యశ్యామలుగా చేసే ఈ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా అవకతవకలని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ఈ విధంగా చర్య తీసుకోవడం అమానుషం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని మనము మన సిబిఐ పైన కూడా పూర్తి నమ్మకం ఉంది. సిబిఐ విచారణలో కానీ ఇతర విచారణలో కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ తెలిసిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పి నేను వారి ద్వారా నేను ఈ ప్రజలకు కోరుకుంటున్నాను. కోర్టులో మన తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వాదనైన అత్యున్నత న్యాయస్థానం ఈ కోచ్ నివేదిక ఆధారంగా ఏ విధమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు స్టే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రాబోయే కాలంలో ఈ కోర్టు కూడా గుర్తించి పూర్తి స్థాయిలో ఈ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.